వాళ్ళు ఒప్పుకోరన్నారు రారు సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేస్తుంది అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ తో కనిపిస్తుంది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ అంటే ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు మాత్రమే సో బాబీ టెక్నీషియన్స్ కావచ్చు, కార్తిక్ గారు అండ్ అజీష్ గారు, విజయ్ మాస్టర్, నవీన్ గారు, అలాగే ఆల్మోస్ట్ చాలా మంది టెక్నీషియన్స్ అంతా విరూపాక్ష టెక్నీషియన్స్ ఉన్నారు. కాబట్టి విరూపాక్ష మూవీ ఒక ప్రొడక్షన్ డిజైనర్గా నాకు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. దాంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సేమ్ టైం ఇది ఒక 1.5 year నుంచి జరుగుతున్న ట్రావెల్. ఇది కార్తీక్ గారు 1.5 year క్రితం ఈ స్క్రిప్ట్ చెప్పారు. అంటే విరూపాక్ష తర్వాత రాబోయే సినిమా ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుందని నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ 1.5 year క్రితం చెప్పిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్క్రిప్ట్ని అంటే కార్తీక్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోరీ నేరేషన్ ఉంటుందండి. నాకు ఈ మూవీలో ఒక 50 times నేరేషన్ ఇచ్చుంటారు అనమాట. దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. ఎప్పుడు చెప్పినా సరే దాన్ని ఒక ఫ్రెష్గాను, చాలా ఎక్సైట్మెంట్గాను, చాలా థ్రిల్లింగ్గాను ఉండేదండి. ఇదంతా కూడా మాకు ఆడియన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో రెస్పెక్ట్తో వర్క్ చేయడం జరిగింది. అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రీచ్ అవ్వడం కోసం ఎంత కష్టపడాలో అంతే కష్టపడే స్క్రిప్ట్ అండి. ఫస్ట్ ఆ స్క్రిప్ట్కి ఏం చేయాలో అంతా వర్క్ చేయడం జరిగింది. అంటే టీం అంతా కూడా అంటే కార్తీక్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే ఈ సినిమా గొప్ప సినిమా ఎందుకు అవుద్ది అనడానికి అన్ని పాజిటివ్ వైబ్సే ఉన్నాయి అనమాట అండి. అంటే తను ఫస్ట్ సినిమా ఎలా చేశాడు, సెకండ్ అంటే వన్ సక్సెస్ వచ్చిన తర్వాత డైరెక్ట్లో వచ్చిన మార్పు రావచ్చు, కానీ అట్లాంటిది ఏ మార్పు రాకోకుండా అంటే మాకేంటంటే ఈ సినిమాకి బడ్జెట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలంటే మన లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి వర్క్ చేయాలి. అంటే ఓన్లీ సెట్స్ మీద అంటే సెట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, తర్వాత వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి మేమందరం వర్క్ చేసాము, అంటే రాత్రింబాలు పనిచేసాము. బట్ సేమ్ టైం ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కూడా బాబీ గారి నుంచి నాకు ఎవ్రీడే బడ్జెట్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తూనే వచ్చారు. నేను అది కూడా నేర్చుకున్నాను సార్ మీ ద్వారా. అంటే ఎక్కడ అలా అని చెప్పి ఎక్కడ తగ్గించలేదండి. సినిమాకి ఏం కావాలో అది మొత్తం ఉంది. రెగ్యులర్గా చెప్పొచ్చు ప్రొడ్యూసర్ మాకు అన్నీ ఇచ్చారని, బట్ కాదండి అంటే బాధ్యతగా ఇచ్చారన్నమాట. అంటే ఎక్కడ మీరు ఖర్చు పెట్టాలి అక్కడే ఖర్చు పెట్టండి, ఎక్కడ తగ్గించాలి అక్కడ చేయండి. అంటే నేను నిజంగా సార్ మీ నుంచి నేను బడ్జెట్ రెస్పెక్ట్ నేర్చుకున్నాను ఈ సినిమాతో. నేనే కదండి కార్తీక్ కూడా. మీరు కష్టపడితే పర్లేదండి, మాతో పాటు చైతన్య గారిని కష్టపెట్టాం. చైతన్య గారికి ఒక పంచువాలిటీ ఉంటుంది. నైట్ షూట్ చేయరు, ఇందులో ఎన్ని నైట్లు చేశారో తెలియదు. ఇందాక అంటున్నారు బంగారం అంటున్నారండి, నిజంగా ఆయన చాలా బంగారం అండి. నాకు ఇంకోటంటే అంటే నేను విరూపాక్ష సినిమా చేయడం వల్ల నాకు తండేలు సినిమా అవకాశం వచ్చిందండి. అంటే ఆ సినిమా వర్క్ చూసి తండేలు సినిమాలో కూడా నేను చూశాను చైతన్య గారిని. అంటే అంటే స్క్రిప్ట్ కోసం ఎంతైనా కష్టపడతారండి. దాంట్లో ఎండలో ఉన్నారు, నేను దగ్గర నుంచి చూశానండి, చాలా కష్టపడ్డారు. అంటే ఆ కష్ట ఫలితం ఆ సినిమాలో కనిపించింది. దాన్ని మించి దీంట్లో ఏం చేశారని నేను చెప్పనండి, బట్ ఇంత స్క్రీన్ మీదే ఉంటుంది. బట్ చైతన్య గారు దీంట్లో మేము కష్టపడింది వేరండి, చైతన్య గారు ఎఫెక్ట్ పెట్టింది చాలా ఎక్కువ ఉంది. బట్ దాంట్లో ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మీరందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చైతన్య గారు ఈ సినిమాలు కనిపిస్తారని నేను గ్యారంటీగా మాటిస్తున్నానండి. సేమ్ టైం అజీష్ గారి గురించి, అజీష్ గారు మీరు ఈ సినిమాలో అంటే నాకు తెలిసి మీరు టాప్ నాచ్లో ఉంటారు అనిపిస్తుంది సౌండ్ డిజైనింగ్లో. అంటే అంత స్టఫ్ ఉంది ఈ సినిమాలో. అజీష్ గారు ఇంకొక లెవెల్కి అంటే కాంతారా 1, 2 తర్వాత
think I should start by saying Andaraki Namaskaram. So far I've learned this much. Yeah, I will see you. I will see you. మీ దగ్గర వదిలేస్తే చాలు, ఇలాంటి పదాలు చాలా నేర్పించేలా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. But actually I'm pretty much touched and very humble. To compensate, I'll speak in English because I don't know a lot of Telugu yet, but I'm learning. हिंदी आपको समझ आता है? चलो ठीक है, तो हिंदी में बात करता हूँ. Done. मैडम चलेगा लेकिन yeah. So actually मैं बहुत ही खुश हूँ और बहुत ही हम्बल हूँ क्योंकि to be इस पिक्चर का पार्ट होने में एंड मैं हिंदी में ट्राई कर रहा हूँ. रुक जाओ, आप आगे बोल दो. एक मिनट. तो सबसे पहले I want to thank मैं कार्तिक सर को धन्यवाद कहना चाहूँगा और शेर सर को धन्यवाद कहना चाहूँगा और इस आवाम को धन्यवाद कहना चाहूँगा और मैम आपको भी एक धन्यवाद कहना चाहूँगा. जय हिंदी. सबको धन्यवाद कहना चाहूँगा. और उसके बाद मेरा परफॉर्मेंस जो कहेगा आप सबसे, मैं आशा करता हूँ कि आप सबको मेरा परफॉर्मेंस पसंद है. और थैंक यू सो मच सर. थैंक यू सो मच टू कार्तिक गांडू. आई थिंक ही इज द मैजिशियन. ये है वो जादूगर जिन्होंने इस फिल्म को इतना कमाल बनाया है. तो बस थैंक यू. धन्यवाद मैम. Thank you so much. Thank you. Spurs and wish you good luck. ఇప్పుడు థ్యాంక్స్ పాపి సార్ అండ్ ప్రసాద్ సార్ని మిస్ చేస్తున్నాను ఈ స్టేజ్లో. ఐఎమ్ సో హ్యాపీ. ట్రూలీ విశ్వకర్మ ఈజ్ ఎ మిథికల్ స్పెక్టాకిల్ బికాజ్ ఫస్ట్ టైం నేను చూశాను టీజర్ని. చూసి మూవీ ఇలాగ వచ్చితే I think everybody will call Karthik Gandu as a master of this genre in Japan. I wish it will become true once the movie is released. Because he is the guy, only he can think like that. He can be so brutal in killing people. So I'm so happy again. And Chaitanya Garu, I'm so happy to work with you. It's been a long time I've been expecting to work with you, and today with a beautiful movie, and I mean horribly beautiful movie it has come with action packed. So I'm so much happy. And Sparsh, I'm 100% sure people are going to speak about you a lot after the movie release. I was awestruck when I watched it, and everybody's craft is so nice, and I told it's up to me now. I have to match their వర్క్ ఏం ఆ లెవెల్లో వర్క్ చేశారు అందరూ. ఆల్ ద క్రాఫ్ట్స్ ఆర్ డన్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ విశ్వకర్మ. థ్యాంక్ యూ సో మచ్. Ajnish ji, you tell us like ఇప్పుడు brutal అన్నది కాంప్లిమెంట్ It's mixed in a positive way. It's very brutal. క్రేజీ. బట్ అప్పుడు ఒక వర్డ్ విరూపాక్ష టైంలో, ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక వర్డ్ సంథింగ్ డిఫరెంట్, వెరీ హ్యూజ్. యా. సో వాట్ డు యు సే అబౌట్ దిస్ వర్డ్? లైక్ ఒక వర్డ్ లో చెప్పాలంటే ఏమంటారు? ఒక mythical spectacle, because I have never heard mythical spectacle. No, there's a perfect word. Perfect. అందుకనే పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఫ్యాన్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిన్సియర్గా, జెన్యూన్గా మీకు టీజర్ ఎలా అనిపించిందో క్లాప్స్తో నాకు చెప్పగలరా? థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. నన్ను నమ్మి విరూపాక్ష లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు. ఆ తర్వాత బాబీ సార్, వాళ్ళిద్దరు కొలాబరేషన్లో మేము ముగ్గురం కలిసి ఆల్రెడీ విరూపాక్ష తీసాం. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, దాన్ని అంతలా రిసీవ్ చేసుకుని
ఇలాంటి సినిమా తీయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపీ గారు సుకుమార్ గారు ఇద్దరు కూడా దే నో ద బడ్జెట్ ఎవ్రీథింగ్ అండ్ దే సెడ్ లెట్స్ గో అహెడ్ బికాస్ కంటెంట్ కోసం పెట్టొచ్చు, బడ్జెట్ లిమిట్ దాటినా పర్లేదు, బట్ లెట్స్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ చైతు గారు వచ్చారు ప్రాజెక్ట్. ఒకటండి, అంటే ఏ డైరెక్టర్ కన్నా ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే బీయింగ్ అంబిషియస్. వాళ్ళు వర్క్ చేసే హీరోలకి కెరియర్ బెస్ట్ ఫిలిం వాళ్ళే ఇవ్వాలని సార్ నేనే ఇస్తున్నాను. సో I think fans andarki I am giving the best film for your hero. నా ఫస్ట్ హీరో నాగార్జున గారు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మూవీ అండి, ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూసారు, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అంటే ఇందులో మేము పరిచయం చేసిన ఆ కంటెంట్ కానీ ఆ వరల్డ్ కానీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంకా టీజర్లోని ట్రైలర్లోని ఇంకా అద్భుతంగా చూపించబోతున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్సలెన్సీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ అంత బాగా వచ్చింది టీజరు. అండ్ ఐ హోప్ వన్స్ పబ్లిక్లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ యాక్టర్స్ లైక్ జయరామ్ గారు, మీనాక్షి గారు, సత్య, అందరూ బాగా చేశారండి. యూ విల్ ఫీల్, అంటే ఎవరిని మీరు జయరామ్ గారిని జయరామ్లో చూడలేరు, సత్యాన్ని సత్యాలో చూడలేరు. యూ విల్ సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ స్పర్శ్. నేను ఒక క్యారెక్టర్ రాశానండి. ఇట్స్ అ వెరీ వియర్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ నాకు బాగా గుర్తు, నేను బాపీ గారు చెప్పినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని ఒక డిస్కషన్ కూడా వచ్చింది మాకు. అయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం జెన్యూన్గా చేస్తే దానికి కావాల్సింది అదే తెచ్చుకుంటుంది అంటారు. అలా ఈయన వచ్చాడు. సో ఐ డోంట్ నో హౌ హీ కేమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్, బట్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. థ్యాంక్ యూ స్పర్శ్ అండ్ వెల్కమ్ టు సౌత్, వెల్కమ్ టు తెలుగు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు సీ అ న్యూ చైతు ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ ప్రెటీ షూర్ అబౌట్ ఇట్. అండ్ ట్రైలర్ తర్వాత, సినిమా తర్వాత మీరు నాకు చెప్పాలి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, చైతుని ఎలా చూపించానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి థ్యాంక్ యూ సార్. ఇది కాదు, మనం అందరు టెక్నీషియన్స్ గురించి నీట్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ మై డైరెక్టర్. అండ్ యూ విల్ బి లైక్ విరూపాక్ష అండ్ వృషకర్మ రెండు లైక్ వీతో స్టార్ట్ అయింది. ఎందుకు దాంతో విక్టరీ వచ్చిందనా, లేకపోతే వీ వర్కౌట్ అయిందనా? లేదు, అంటే నేను మన మైథాలజీలో ఉన్న కొన్ని నేమ్స్ని మెటఫరికల్గా టైటిల్స్గా పెట్టడం అలవాటు. సో అలాగే నమస్కారం. మీడియా మిత్రులందరికీ నాకు విశ్వకర్మ గ్లిమ్స్ లాంచ్ చేశాము. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్తిక్ అన్నట్టు ఇది నా కెరియర్లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవ్వబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక యాక్టర్గా ఒక కోరిక అలా ఉండిపోయింది. ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎన్నో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని. అండ్ విశ్వకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండేల్ రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసి విశ్వకర్మ అనే సినిమా కార్తిక్ రాస్తున్నాడని.
నేను బాబీని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. దే సెడ్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ కొన్ని రోజుల తర్వాత దే కేమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి, ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తిక్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్, ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తిక్, దిస్ ఇస్ సచ్ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్, ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. అండ్ ప్రతి షెడ్యూల్ ముందు ఇక్కడ ఉన్న టీం నాకు ఆన్సర్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, మామూలుగా కొన్నిసార్లు ఇది అవ్వదు, మనం చేయలేము, వేరే ఏదైనా రూట్ ఆలోచిస్తూ వెళ్తాము, బట్ ఈ టీం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కార్తిక్కి ఏదైతే కావాలనుకున్నాడో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి, ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచ్. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇచ్చారు. మంచి రివ్యూస్ ఇచ్చారండి. బట్ యా, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో, కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. అండ్ యాక్టర్స్ ఇక్కడ స్పర్శ్కి వెల్కమ్ టు తెలుగు సినిమా స్పర్శ్. నిజంగా స్పర్శ్ ఇలా తన్ని చూస్తే చాలా అన్అచీవింగ్ ఉంటాడు, బట్ వన్స్ యూ సీ హిస్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ హీస్ గివెన్ ఇట్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్పర్శ్. అలాగే వాళ్ళ మీనాక్షి లేదు, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మీనాక్షి. జయరామ్ గారు, సత్య, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవ్రీవన్ ఎల్స్ హియర్. రాజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ విఎఫ్ఎక్స్. రోజు అడిగేవాడిని రాజీవ్ ఎలా తీసుకొస్తావు అని. ఇవాళ ఒక చిన్న శాంపులే చూపించాడు. ఫైనల్ మూవీలో ఇది జస్ట్ ఒక 10%, ఏదైతే సినిమాలో ఉంది ఇది జస్ట్ ఒక 10%. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు రోజు. అండ్ అజనీష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర గారు నాతో వీ హ్యావ్ అ వెరీ లవ్లీ జర్నీ, ఎంతో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. నాగేంద్ర గారు నా క్యారెక్టర్ గురించి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఈ సినిమాయే కాదు తండ్రిలో కూడా. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. చెట్టుగారు ఇవాళ మీనాక్షి గారి బర్త్డే మేము మర్చిపోయి. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే మీనాక్షి గారు. మిమ్మల్ని స్టేజ్ మీద అయితే మిస్ అవుతున్నాం ఖచ్చితంగా. అండ్ మామూలుగానే నాగ చైతన్య గారు అనగానే దట్ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, చాలా సస్పెన్స్ ఇవన్నీ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఆ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము దీంట్లో? ఆయన రొమాన్స్ అంటేనే ఎందుకండి మీకు రొమాన్స్ కి ఇంత వదిలేండి. కాదు, ఇందాక మీరు ఆయన పిలిచినప్పుడు నచ్చవులే అని పాట పాడారు, అది లవ్ సాంగ్, అందులో రొమాన్స్ ఉంది. ఈ కథ డిమాండ్ చేయలేదు, అదే చాలా దూరంగా ఈ కథలో చాలా ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే ఉంది ఖచ్చితంగా. సో డిఫరెంట్ గా చూడబోతున్నాం అన్నమాట మన చేతు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా క్వశ్చన్స్ కాదు, మీడియా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే టు మీనాక్షి. అండ్ ఇక్కడికి రాని మా అదర్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు, లైక్ నవీన్, ఎడిటర్ నవీన్. సుకుమార్ సార్కి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సరిగ్గా రాలేకపోయారు, సో ఆయన. తర్వాత రఘుల్ డిఓపి, తను రాలేకపోయాడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, దానికోసం మరొక కార్యక్రమం చేయబడింది. ప్రొడ్యూసర్ చేసిన ఒక నిమిషం, సినిమా చాలా బాగా వచ్చిందని పెట్టుకున్నాం. సో దానికోసం ఇంకొక ఈవెంట్ చేయబడుతుంది. ఎందుకంటే యాంకర్ డబ్బులు అనవసరంగా కట్ చేస్తున్నారు మీరు, సెపరేట్ ఈవెంట్ ఉంటుంది. సో బట్ Q&A సెషన్ ఉంది కాబట్టి చైర్స్ themselves from questioning only, they must proceed with the organizing the occasion. This is my humble request. It is not a demand at all.
And now, మీరు congratulations. నా మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళని కదా ప్రశ్న అడగమన్నారు. Then me with it has been మీడియా హ్యాస్ లైక్ on many occasions, and all of us, most of us, నాగేంద్ర కుమార్ గారు మీ దగ్గర నిధి ఉంటుంది కదా, ఏదో నేను చిన్నపిల్లని ఒకటి అడిగాను మీ దగ్గర as main question, like initiate చేయకూడదు. And however, fantastic గా ఉంది glimpse మాత్రం. And really all people said now, that is really looking really above the bar and on a very high level కనిపిస్తుంది. And we really wish, ఎందుకంటే today Telugu cinema is competing with the world cinema, and this also falls in that category, I wish. And కార్తిక్ డైరెక్టర్గా ఇప్పుడు వృషకర్మ వృషాకృతి అని విష్ణు సహస్రంలో ఉన్న మాట మీరు చెప్పారు ఇందాకలా. బట్ వృషకర్మ హ్యాజ్ అనదర్ మీనింగ్ ఆల్సో. కర్ణుడిని కూడా వృషకర్ముడు అంటారు, కర్ణుడిని కూడా. ఈ రెండు క్యారెక్టర్లో ఒకటి సేవియర్ క్యారెక్టర్ ఒకటి కనిపిస్తున్నది, జనరస్ క్యారెక్టర్ ఇంకోటి కనిపిస్తున్నది. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిపెక్టెడ్ ఫర్ నాగ చైతన్య ఇన్ దిస్ క్యారెక్టర్? ట్రైలర్లో చెప్తాను. ట్రైలర్లో లైక్ స్పాయిలర్స్ ఇవ్వద్దు అని. స్పాయిలర్స్ ఏముంది, సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. సినిమా రిలీజ్ అవ్వలేదు కదండి, కంప్లీట్ అయింది. అంటే ఏం లేదు, అంటే నేను చెప్పాను కదా, సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినాడు వృషకర్మ. సో అంతవరకే నేను చెప్పగలను. ఏం చెప్పినా సినిమా చూసిన తర్వాత ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబొరేట్ మోర్ అబౌట్ ఇట్. అంటే బీ గుడ్ డూ గుడ్ కదా రివీల్ చేయడం, లేదంటే విలన్ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయడం, ఇంత డీటెయిల్ గా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ఎ సీన్ ఇన్ ద ఫిల్మ్. ఎస్ సార్. గ్లిమ్స్ అంటే టక్ టక్ అని ఫాస్ట్ ఫ్రేమ్ లో వెళ్తుంది. దిస్ వన్ యూ హెల్డ్ ఇట్ అండ్ షోన్ ద క్యారెక్టర్స్ టు ద ఈవెన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. డెఫినెట్గా మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకు ముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యావ్ స్పెంట్ ఏ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని, సెట్స్ ఎలా వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని, సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బీ ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. ఇన్ ద సేమ్ వే వెన్ ఐ స్పోక్ టు రాజీవ్, ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సీజీ ఆస్పెక్ట్స్ గురించి, ఇందులో ఉన్న సీజీ ఎలిమెంట్స్ గురించి వెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ హిమ్, సో వెన్ ఐ అండర్స్టూడ్ how to achieve those CG elements in the film, then the story got evolved more. I mean, screenplay got evolved more. Alage each and every technician, editor avvachu, music director avvachu, so that's how it got evolved. And so we have done an immense pre-production for this, almost 1 year pre-production jarigindi. So challenges ante main ga VFX ki biggest challenge ekkada vastadi ante time andi. We have to give them time. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్. అండి బాబీ గారు ఇక్కడ టీం మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్ని కూడా కట్ చేసుకొని మరీ షూట్ చేసామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి, నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగవచ్చు, కొద్దిగా తగ్గవచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ కార్తీక్ కానీ డిస్కస్ లాట్ ఆన్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి ఎఫిషియెంట్ కానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. దానికి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది అది ఇది అవుతుంది. కానీ నథింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ అనేది ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వీ స్పెండ్ ఇస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ స్క్రీన్. మొత్తం సినిమా చూస్తే కదా అర్థం అవుతుంది. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీదే ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, ప్రొడక్షన్ వెహికల్స్ లోనే వెళ్తున్నాం. సో ఈ అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే, లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అన్నమాట ఆయన. అదే కార్తీక్ గారు
మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు. ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు చేయను అనేది కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. కార్తీక్ గారు సార్, కార్తీక్ గారు ఇటు సార్ సార్, సుకుమార్ రేటింగ్స్ అనేది కేవలం అది బ్యానర్ కోసమే కాదు. సుకుమార్ రేటింగ్స్ అనేది ఇంప్రూవ్మెంట్లో, స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్లో, సజెషన్స్లో, డెవలప్మెంట్లో కూడా సుకుమార్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ విరూపాక్ష నుంచి మొదలైంది. ఈ సినిమాలో ఈ కథ చెప్పినప్పుడు కానీ సుకుమార్ మార్క్ మేము ఎక్కడ చూడొచ్చు యాజ్ ఆడియన్స్గా. అంటే లైక్ ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్గా సుకుమార్ సార్ ఆబ్వియస్గా కథ వింటున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తారు, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. సో అలాగా దేర్ ఆర్ లాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఇన్ ఏ వే he is also involved into the screenplay of the film, giving those inputs. So ala aina he has done a great job in screenplay, like ee story vishayamlo. Sparsh, yes. Welcome to Telugu industry. So इस मूवी में किरदार निभाने के लिए क्या चीज़ आपको बहुत अट्रैक्ट किया है और ऐसा चीज़ क्या है इस किरदार में? सर ज़्यादा ना रिवील करते हुए, जब पहली दफ़ा मैं हैदराबाद आया था और फिर मैंने सर से मुलाकात की और जो पहला नरेशन हमारा हुआ था, तो पहले नरेशन में ही सर ने, कार्तिक सर ने पूरी पिक्चर दिखा दी. एंड द मोमेंट जैसे ही मैंने कदम बाहर रखा उस नरेशन से, मुझे पता था कि ये पिक्चर मुझे कैसे भी करनी है. तो बस वो एक ट्रिगर था, वो जो स्टोरी है जिस तरह की हम बात कर रहे हैं कि इट्स मिस्टिकल स्पेक्टेकल, तो ये एक्चुअली वो स्टोरी ने मुझे बहुत ज़्यादा ट्रिगर किया. और जो मेरा कैरेक्टर, जो किरदार है, विच इज़ अ डीमन कैरेक्टर, तो उसकी जो अदाएँ हैं, जो उसकी बॉडी लैंग्वेज है, जिस तरह का कैरेक्टर वो है, उस कैरेक्टर ने मुझे अपनी तरफ बहुत प्रभावित किया. तो आई थिंक कोई ऑप्शन ही नहीं बचा था. मैं आई वॉज सोल्ड एट द फर्स्ट मीटिंग. मुझे कैसे भी बस इस फिल्म का पार्ट होना था. एंड आई एम रियली फॉर्चुनेट कि ये फिल्म मेरे हाथ लगी. एंड लुकिंग फॉरवर्ड कि मैं यहाँ इस सिनेमा में लंबे समय तक बरकरार रहूँ और आपको एंटरटेन करता रहूँ. इस किरदार निभाने के लिए कितना मुश्किल था, क्या होमवर्क किया? सर एक्चुअली बहुत होमवर्क है, बट अभी शायद हमें उसके बारे में ज़्यादा बात नहीं करनी चाहिए, क्योंकि आई डोंट नो कितना रिवील कर सकते हैं इस समय. लेकिन हाँ, काफ़ी बॉडी लैंग्वेज पर हमने काम किया. जैसा कि आप देख सकते हैं टीजर में, ऑल इट्स बेंडिंग, द मोबिलिटी ट्रेनिंग इज़ देयर. तो काफ़ी मोबिलिटी ट्रेनिंग पे काम किया, काफ़ी एक्सप्रेशंस पे काम किया, बिकॉज इट्स नॉट अ वेरी नॉर्मल ह्यूमन कैरेक्टर. तो जब मैं इस किरदार को पोर्ट्रे कर रहा था, तब मैंने ये बहुत ही ध्यान में रखा. और मेरा कार्तिक सर का ये बहुत ही कॉन्शियस कॉल था हर टेक से पहले कि किसी भी हालत में ये एक इंसान नहीं लगना चाहिए, और ऑडियंस को हमेशा एक डाउट रहना चाहिए, एक बेनिफिट ऑफ डाउट रहना चाहिए कि एग्जैक्टली ये है क्या. तो वो जो टेक से पहले की प्रेप होती थी, और जो हम, जैसे सर ने कहा कि प्रेप में काफ़ी टाइम दिया, तो रीडिंग्स में, हर मीटिंग में हम इस बारे में बात करते थे कि कैसे इस किरदार को हम, जितने भी किरदार अभी तक आपने देखे हैं, इन द विलन्स कैटेगरी और इन द डीमन्स कैटेगरी, उन सब से इसको डिफरेंट बना सकें. तो वही एक काफ़ी टास्क था. एंड आई थिंक, आई होप, फिंगर्स क्रॉस्ड कि हमने वो बहुत ही अच्छे से कर पाए हैं. చైతన్య అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హలో. విన్స్ చాలా బాగుందండి. మీ లుక్ అయితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక మీరు కెరీర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈవెన్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆన్ దట్ నోట్ ఒక చిన్న క్లారిటీ అడగాలి ఫ్యాన్స్కి. ఏంటంటే మేజర్గా అక్నేన్ ఫ్యామిలీ నుంచి కమర్షియల్ సక్సెస్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలు డిఫరెంట్గా తీస్తారు, పేరు వస్తుంది, అదంతా ఒకటి. కమర్షియల్గా ఈ సినిమా ఎంతవరకు, ఎందుకంటే ఎవరో ఒక అతను కాన్స్టెంట్గా 500 అని నడుస్తున్నాడు. సో మీరు కమర్షియల్ సక్సెస్ అంటే ఈక్వలెంట్ టు నంబర్ అంటారు, అంతే కదా. మరి కమర్షియల్ సక్సెస్ అనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ప్రస్తుతం. తప్పకుండా అండి. తండ్రితో ఒక మెట్ ఎక్కాను. డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ విల్ గివ్ దట్ కమర్షియల్ సక్సెస్ అండి. ఇట్ విల్ ట్రాన్స్లేట్. సూపర్. అండ్ మీరు ఫ్యాన్స్ తరపున అడిగారు కదా, సో మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ డెఫినెట్గా నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తాయి. మోర్ దెన్ దట్, బికాజ్ మీరందరూ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ నాగార్జున గారు యూస్ టు చూస్ కంటెంట్, ఒక శివ, ఒక గీతాంజలి, ఒక ఇది అలాగా
కంటెంట్తో ఈసారి కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. జనరల్గా ఇది సినిమాలో ఫస్ట్ కంటెంట్ కదా, ఫస్ట్ కంటెంట్ యూజువల్లీ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, హీరోస్ చాలా పర్టికులర్గా ఉంటారు, హీరోల మీద ఓపెన్ చేయాలి, లేకపోతే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వాళ్ళకు ఉండాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా చాలా మంది హీరోలకి. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాంటివన్నీ బ్రేక్ చేసినట్టు అనిపిస్తుంది గురించి? ఈ సినిమా నేను ఒక టోటాలిటీలో చూస్తున్నానండి. ఆ మీటర్స్, ఆ క్యాల్కులేషన్స్ అన్ని పక్కన పెట్టి ఒక టోటాలిటీలో చూస్తున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కార్తిక్స్ విజన్. నేను ఆ విజన్ని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ విజన్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిల్మ్ అది నమ్ముతూ వెళ్తే ఖచ్చితంగా అదే సక్సెస్ తీసుకొస్తుందని. సో అండ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ యాజ్ అ యాక్టర్. ఆ టిపికల్ టెంప్లెట్, ఆ టిపికల్ ఫార్ములాలో పడితే మనమే చూస్తామండి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు, అపార్ట్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ వీ హ్యావ్ టు, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్ డిఫరెంట్, ట్రై సంథింగ్ డిఫరెంట్. అలాగే జనరేషన్ని మనం ఎక్సైట్ చేయగలుగుతాము. సో దట్స్ మై ఐడియాలజీ. కార్తిక్ గారు సార్, యూజువల్లీ టైటిల్ కింద మెసేజ్ అండి, సినిమా వరకు రివీల్ చేయదలుచుకోలేదు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్, ఇట్స్ ఎ క్రిప్టిక్ మెసేజ్ అండి. అజనీష్ గారు, కార్తిక్ గారు, అజనీష్ గారు ఒకసారి మైక్ గారు. సో తెలుగులో యాక్చువల్లీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఏమంటారంటే చైతు గారిని ఒక స్క్రిప్ట్తో లాక్ చేయడం కష్టం, అంటే చాలా చూజీగా ఉంటారు, ఆయన డౌట్స్ ఉంటాయి ప్రతి స్క్రిప్ట్స్కి అంటుంటారు. అండ్ తండ్రి తర్వాత కూడా మీరు చాలా స్క్రిప్ట్లు విన్నారని విన్నాను నేను. సో ఇది పిక్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి మీ యాజ్ యాక్టర్, అండ్ ఈ క్యారెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ఎంత ఛాలెంజింగ్ అండి? అదే అండి, నేను యాక్చువల్లీ కార్తిక్ని కలిసే ముందు కూడా ఐ హ్యాడ్ దట్ డ్రీమ్, ఒక larger than life theatrical spectacle kind of film lo I want to be a part of. And na Karthik script narrate chesaka, it was purely the script, it convinced me. Nenu first two narrations lone nenu Karthik tho కూర్చొని కన్విన్స్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్, నేను ఈ సినిమాలో ఒక ట్రెజర్ హంటర్ని, అలాంటి అది ఒక వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అండ్ అదే కాకుండా ఒక మిథికల్ థ్రిల్లర్, ఒక మిథికల్ లేయర్ ఉంది ఈ సినిమాలో. అండ్ if I speak more అంటే స్టోరీ కూడా రివీల్ అయిపోద్ది, సో ఐఎమ్ ట్రైంగ్ టు రిస్ట్రిక్ట్. బట్ కార్తిక్ నరేషన్ అండి, కార్తిక్ నరేషన్ కంప్లీట్లీ కన్విన్స్ మీ ఇన్ ద ఒక సెకండ్ నరేషన్లోనే. నేను డౌట్స్ అడుగుతాను, బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం డౌట్స్ అడిగి నా మైండ్లో నేను క్లారిటీగా ఉంటేనే నేను 100% ఆ సినిమాకి ఇవ్వగలుగుతాను. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ గుడ్ స్పేస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, యాక్చువల్లీ మీ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాం మీ ల్యాండ్ మార్క్ ఫిలిం గురించి. అంటే అందరికీ డౌట్స్ ఎలా ఉండబోతుంది ఆ సినిమా, ఎవరితో చేయబోతున్నారు? త్వరలో చెప్తాను, నాకే తెలియదు, ఇంకా త్వరలో చెప్తాను. కన్ఫర్మ్ కాలేదు ఇంకా? ఆప్షన్స్ ఉన్నాయండి, నేను చెప్తాను. కార్తిక్ గారు సార్ చెప్పండి. అంటే విరూపాక్ష మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లాక్ మ్యాజిక్ తో మ్యాజిక్ చేశారు కాబట్టి అదంతా యాక్సెప్ట్ చేసాం, ఎప్పటి నుంచో మన కల్చర్ లో బ్లాక్ మ్యాజిక్ అనేది వింటాం కాబట్టి. బట్ ఈ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి విలన్ నోట్లోంచి బ్యాట్ రావడం, ఇదంతా కూడా ఎంతో ఫ్యాంటసీ మూవీ అయినా నాన్ ఫిక్షన్ అయినా కూడా యాక్సెప్టబుల్ లా కాదా, ఎట్లుంటది స్టోరీ? డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు మంచి ఎగ్జాంపుల్ తీశారు, అంటే విరూపాక్షలో బ్లాక్ మ్యాజిక్ అనేది మన రూట్స్లో ఉంది ఇది అని. అలాగే ఈ సినిమాలో కూడా నేను ఏదైతే నోవాలిటీ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో దాన్ని కన్విన్స్ చేయడానికి మన మైథాలజీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ని తీసుకోవడం జరిగిందని. దట్స్ వై వి నేమ్డ్ ఇట్ మిథికల్ స్పెక్టర్. చైతన్య గారు హాయ్. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు వేరు, ఈ మూవీ వేరు. ఈ మూవీ విషయంలో హెయిర్ స్టైల్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగున్నారు, క్యారెక్టర్ పరంగా కూడా. సో హోంవర్క్ పరంగా ఏం చేశారు? ఎందుకంటే ఇన్నాళ్ళ యాక్టింగ్ వేరు, లవర్ బాయ్గా కావచ్చు, పక్కింటి అబ్బాయిగా కావచ్చు, చాలా రకాలుగా కనిపించారు. ఈ మూవీ హోంవర్క్ గురించి. ఈ మూవీకి లాడ్ ఆఫ్ టైం, ప్రీ ప్రొడక్షన్కి చాలా టైం దొరికింది నాకు. కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ట్రావెల్ అయ్యాం, జస్ట్ కలుస్తూ క్యాజువల్గా డిస్కషన్ చేస్తూ. వి ట్రావెల్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఒక స్క్రిప్ట్ రీడింగ్స్ చేస్తూ. అండ్ కార్తిక్ ఈజ్ వెరీ కొలాబరేటివ్. టీమ్ అందరూ వెరీ కొలాబరేటివ్. అందరు ఇన్పుట్స్ తీసుకొని ఏదైనా అందరు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతే మేము ముందుకు వెళ్తాము. సో ఆ 8 to 9 months ఏదైతే నాకు ఆ టైం దొరికిందో, ఆ ప్రీ ప్రొడక్షన్ టైం, అక్కడ చాలా హోంవర్క్ జరిగిందండి క్యారెక్టర్ గురించి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం
ఏ డైరెక్టర్ అయినా, కార్తిక్ నాకు ఒక క్వశ్చనర్ పంపించాడు, ఒక 100 questions. నా క్యారెక్టర్ పేరు అర్జున్ ఈ సినిమాలో. ఈ సెంట్ మీ 100 questions. మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మన క్వశ్చన్స్ విల్ కంపేర్ బోత్ ది ఆన్సర్స్ అండ్ సీ ఎంతవరకు ఒకే పేజ్లో ఉన్నామని. సో ఇలాంటి చాలా ఎక్సర్సైజెస్ జరిగినాయండి. ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది ఆ 6 to 7 month ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. అయితే ఈ క్యారెక్టర్కి సంబంధించి నాగార్జున గారి నుంచి సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? చేసే ముందు మాట్లాడారు. టోటలీ న్యూ ఆడియన్స్ అండి ఈ సినిమాకి, అండ్ స్టోరీ గురించి కూడా ఎక్కువ తెలియదు. సో వీల్ డెఫినెట్లీ ఒకసారి ఎడిట్ అంతా లాక్ అయ్యాక ఆయనకి చూపిస్తాము, బట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద స్టోరీ. లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఈ మూవీలో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఆయన ఎఫర్ట్స్ ఎక్కువ? ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి సుకుమార్ గారు, విత్ కొలాబరేషన్ ఆఫ్ SVCC. అండ్ ఆల్సో స్టోరీలో హీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ వెన్ ఐ నెరేటెడ్ ఇన్ ద స్టోరీ. అంటే సుకుమార్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం నెరేట్ చేసినప్పుడే ఆయన కొన్ని ఐడియాస్ త్రో చేస్తూ ఉంటారు. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. So he's part and parcel of the screenplay also. So yeah, he's a producer and writer also. Okay, thank you. Sparsh. Yeah. Sparsh. Hi, welcome to Tollywood. I have 2 questions for you. Sure. First of all, विश्वकर्मा टीजर जब स्टार्ट हुआ फर्स्ट न्यूज़, तो आपको देख के थोड़ा सा तो डरा, तो मतलब डरावना था, डर भी लगा हम लोगों को. सो मूवी एंड होने के बाद तेलुगु ऑडियंस आपको कैसे मतलब रिसीव करेंगे? एट द सेम टाइम तेलुगु टॉलीवुड से किस टाइप ऑफ कैरेक्टराइजेशंस आएगा बोल के आप सोच रहे हो आफ्टर द विश्वकर्मा? Okay. I think the character is definitely of a villain. But जो मेरा अप्रोच था इस कैरेक्टर को लेके, I wanted to do something different in life. इससे पहले जो मेरी फिल्म थी, I played a romantic hero in लापता लेडीज, and then now in this, it's a completely different character. So my approach with this character was to behave and learn some new characteristics. But definitely I don't want that. I want the audience to be scared, and I can assure you that if the beginning of this teaser can scare you this much, the entire film will scare the hell out of you. I can bet you on that. And but I don't, मैं ये नहीं चाहता कि ऑडियंस मुझे बाहर जाके मारे कि अरे ये तो विलन, इसको मारो. नहीं, आई वांट द ऑडियंस टू लव मी एज अ ग्रेट एक्टर, कि इसने अच्छा काम किया है, दे शुड ब्लेस मी. एंड आई एम लुकिंग फॉरवर्ड कि तेलुगु इंडस्ट्री से मुझे और भी कमाल के कैरेक्टर्स आए, यहाँ पे मुझे रोमांटिक करने को मिले और अलग अलग तरह के कैरेक्टर्स करने का मौका मिले. Definitely. And one more question which is not related to this movie. So लापता लेडीज के लिए बहुत सारे अवार्ड्स आए, बट आपको अवार्ड नहीं आया बोल के हम लोग भी बहुत मतलब डेफिनेटली डिसअपॉइंट हुए. बट इंस्टाग्राम में या फिर सोशल मीडिया में बहुत हलचल हुआ कि लापता लेडीज के लिए सबको अवार्ड मिला, बट दीपक के लिए रिकग्नाइजेशन नहीं हुआ बोल के. सो उस वक्त आपको कैसे लगा और वो आप कैसे रिसीव करें? मैम, आपको बुरा लगा ना जब मुझे अवार्ड नहीं मिला? I think that's my award. जरूर. When my audience comes for me, I think that's my award. Bigger than anyone. కార్తిక్ గారు, యాక్చువల్లీ ప్యాట్ అనేది నెగిటివ్ ఎనర్జీని సూచిస్తారు కదా, అండ్ ఇందులో లోనార్ ఎక్లిప్స్, అది సోలార్ ఎక్లిప్స్ సార్ సినిమాకి ఇంటర్లింక్ అయ్యి ఉంది. నేను క్రిటిక్ అన్నాను, అంటే నేను చెప్పను. అంటే డీకోడ్ చేశాక నాకు మేజర్ హైలైట్ అదే అనిపించింది. మామూలుగా సోలార్ ఎక్లిప్స్ లో వృషకర్మ వచ్చి చేసి చేస్తాడా, లోనార్ ఎక్లిప్స్ లో చేసి చేస్తాడా అని అదే అన్నాను క్రిటిక్. మీరు స్లోగా సినిమా కథని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి సాహసం, ఇలా అది చాలా చేజింగ్ ఉంటాయి అన్నమాట, చాలా లెవెల్స్ ఉంటాయి. ఈ సినిమాలో మేము అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే దిస్ ఇస్ నాట్ ఏ స్ట్రిక్ట్ ట్రెజర్ హంటర్ ఫిలిం. ఇట్స్ నాట్ ఏ స్ట్రిక్ట్ అంటే adventurous treasure hunter film la unna. It's something like a treasure hunter who gets involved into a mythical world. అండ్ ఈ సినిమాకి ఆర్ట్ చాలా కొత్తగా కనిపించింది. అంటే కొన్ని షార్ట్స్ లో హాలీవుడ్ ఫార్మేట్ లో కనిపించింది. నాగేంద్ర గారు సార్, వన్ సెకండ్, నేను ఆయన వరకు మైక్ తీసుకుంటాను. కొన్ని ఫ్రేమ్స్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కనిపించాయి సార్ ఆర్ట్ వర్క్ అంతా. ఈ సినిమాకి సెట్స్ పరంగా ఎలా సార్ బడ్జెట్ అయింది, అండ్ మీరు ఎలా దాన్ని ట్యాకిల్ చేశారు? నేను ఆల్రెడీ ఈ ప్రొడక్షన్స్లో ఇదివరకు వర్క్ చేస్తున్నానండి, కాబట్టి ఆ చనువు నాకు ఉంది. అంటే ఇప్పుడంటే స్క్రిప్ట్లో అందరికీ స్క్రిప్ట్ తెలుసు కాబట్టి స్క్రిప్ట్ ఏమి అడుగుతుందో
బాపి గారు కూడా తెలుసండి. కాకపోతే దానికి మనం ఎంతవరకు ఆ క్వాలిటీ మిస్ అవ్వకుండా బడ్జెట్ని కంట్రోలింగ్లో ఎలా చేయాలని దాని మీద సపోర్ట్ జరిగిందండి. సేమ్ టైం కార్తీక్ గారితో కూడా నాకు ఇదివరకు రిలేషన్ ఉంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉందండి. అంటే తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దాన్ని మాకు అందరికీ ఆడియన్స్ మీద ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంటే క్వాలిటీ ఇవ్వాలి. ఎన్ని సెట్స్ పడినాయి సార్ సినిమాకి? అంటే మూవీలో చాలా సెట్స్ ఉన్నాయండి, కరెక్ట్గా చెప్పలేదు. ఆల్మోస్ట్ 80% అన్ని సెట్సే ఉంటాయి. 80%? అవును. ఇంకా ఒక 20 days షూట్ ఉందండి. ఇంకా అందులో కూడా చాలా సెట్స్ ఉన్నాయి. మీకు ఈ గ్లిమ్స్లో చూసిన ఓన్లీ శాంపిల్ మాత్రం చెప్పొచ్చండి. మీకు ఎంటైర్ మూవీలో ఇలాంటి చాలా చాలా ఉంటాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయి సార్ సెట్స్ లా కనిపిస్తుంది. పాడ్కాస్ట్ చేసేది ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ ఆశలు ఎదురు చూస్తున్నారు. నాగేంద్ర గారు కొన్ని కోట్లు పెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా సెట్స్ వేస్తారు మీరు, కానీ ఎక్కడో బాహుబలి లాంటివే కొన్ని సెట్స్ అలా మళ్ళీ చూడడానికి ఉంచుతారు, మిగతావన్నీ కొలాప్స్ చేస్తారు. మీ కష్టం అంతా కూడా అట్లా వెళ్ళిపోతున్నప్పుడు ఏమనిపిస్తుంది కొలాప్స్ అయిపోతున్నప్పుడు? లేదండి, అది క్యాప్చర్ అవుతుంది కదండి, మీకు స్క్రీన్ లో క్యాప్చర్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీ అండి. బట్ మీరు అన్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే అంతే. కాకపోతే ఇందాక లగ్జరీస్ గురించి నేను అనుకున్నది కార్తీక్ గారు చెప్పారు. ఇంకొక అట్లనే ఉదాహరణ చెప్తానంటే, ఈ సినిమాకి కార్తీక్ గారి ఎంగేజ్మెంట్ ముందు రోజు షూటింగ్ జరిగింది, తర్వాత షూటింగ్ జరిగిందండి. అలాగే మ్యారేజ్ కి 2 days ముందు షూటింగ్ జరిగింది, 2 days తర్వాత షూటింగ్ జరిగింది. అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం. సేమ్ స్పర్శ్ కూడా తన మేకప్ 4 to 5 hours పడుతుంది. 4 to 5 hours మీ అందరం కూర్చోకుండా వేరే వర్క్ చేసేవాళ్ళం. సేమ్ టైం తను కూడా ఒక రోజు ఇంట్లో గొడవ అవుతున్నారు. సేమ్ టైం తను మేకప్ వేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ 4 hours పడుతుందని చెప్పేసి అదే మేకప్ తో హోటల్కి వెళ్ళి అలాగ పడుకొని బాగా చేయకుండా వచ్చారు నెక్స్ట్ డే. అంత అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం అనమాట. కాబట్టి బడ్జెట్ ఎక్కడ మిస్ అవ్వలేదండి. ఎక్కడ కార్తీక్ గారు క్వశ్చన్ పార్ట్ 2 ఉంటుంది అంటున్నారు. ఫైనల్ గా దీనికి ఆన్సర్ చేసేసి మీరు మనం ఇవాళ Q&A సెషన్ కి థ్యాంక్ యూ టాటా బై బై చెప్పొచ్చు. పార్ట్ 2 ఉంటుంది. ట్రైలర్ వచ్చినప్పుడు చెప్తాం. ఎస్, సో ఆ ఈవెంట్ లో తెలుసుకుందాం ఈ ప్రశ్నకి సమాధానం. థ్యాంక్ యూ సో మచ్. ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా రావాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గ్లిమ్స్ ఎంజాయ్ చేయండి. మరొక ఈవెంట్ లో మళ్ళీ కలుసుకుందాము. సో